నువ్వు అన్వేషించే ఆనందాన్ని నీలోనే సృష్టించుకోవాలి. దానికోసం నీవు బాహ్య విషయాలపై గాని, ఇతరులపై గాని ఆధారపడకూడదు. ప్రేమ విషయంలో దానిని ఇవ్వడంలోనే ఆనందం అనుభవించాలి గాని, తీసుకోవడంలో మాత్రం కాకూడదు. ఆధ్యాత్మికత అనేది సంతోషం, ఆనందం, బ్రహ్మానందానుభూతి. ఎందుకంటే ఆత్మ వ్యాప్తి చెంది తాను ఎక్కడి నుండి వచ్చిందో ఆ మూల స్థితికి చేరే మార్గంలో వెళుతోంది. కాబట్టి నీ వయస్సుకు తగినట్లుగా నీవు జీవనం గడపాలి. నీతి నియమాలకు, విలువలకు అనుగుణంగానే నడవడి ఉండాలి సుమా. భవిష్యత్తులో నువ్వు తప్పు చేశాననే భావంతో పశ్చాత్తాపపడే పనులు చెయ్యకూడదు. దీని అర్థం నీకు బాగా తెలిసిందనుకుంటాను. నీ జీవన గమనం ఇలాగే ఉండేందుకు నీవు పాటుపడతావని ఆశిస్తాను. నీ గురించి ప్రార్థిస్తాను. స్వతసిద్ధంగా ఉండు. ఏదైనా పాపకార్యమైతే తప్ప సరదాగా ఉండడం కానీ, విలాసాలను వినియోగించుకోవడం కానీ తప్పేమీ కాదు. సరదాగా ఉండటం పాపం కాదు. అయితే పాపకార్యాన్ని సరదాకి ఉపయోగించటం అనేది పాపమవుతుంది. బలహీనతలు, భావాలు లేని మానవ జీవితం ఉండదు. మానవ జీవితం ఒక పాఠశాల వంటిది. అక్కడ వీటిని అధిగమించవచ్చు. మంచి స్వభావాన్ని అలవరుచుకోవటం అభ్యాసి బాధ్యత. నీ సహకారం, అంగీకారం లేనిదే ఏమీ సాధ్యపడదు.